దేవుని కాపుదల, దేవుని కాపుదల ఎరగని దేవుని పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్నాడు. దేవుడు మనలను ఎల్లప్పుడూ కాపాడుతూ వస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనలను కాపాడుతున్నాడు. దేవుడే కనుక కాపాడకపోతే మనము ఈ భూమి మీద జీవము కలిగి ఉండలేం. ఇది మనందరికీ తెలిసిందే. దేవుని కాపుదల ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలని దేవుడు బైబిల్లో రాయించిన మాటలను ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండా దివారాత్రము దానిని కాపాడుచున్నాను. చాలు. ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట ఏంటంటే, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ఎవరి గురించి? దేవుని పట్టణం ఇశ్రాయేలు ప్రజల గురించి, యెరూషలేము పట్టణం గురించి. యెరూషలేము ఒక పట్టణం అయితే పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని పిల్లలు. అదేవిధంగా యెరూషలేము ఒక ద్రాక్ష తోట అయితే దానికి నేను నీరు కట్టుచున్నాను అంటున్నాడు దేవుడు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అన్నాడు. దివారాత్రము ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాడట. యెహోవా దాన్ని కాపు చేయుచున్నాడట. ఆ రోజు దేవుని పట్టణమైన యెరూషలేము, ఈరోజు దేవుని పిల్లలైన సంఘం మనం కాపాడబడుచున్నాం. ప్రతి నిమిషం ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కాపాడుతున్నాడు. మనల్ని ప్రత్యేకంగా స్పెషల్గా నీతిమంతులను ఆయన కాపాడుతాడు. ఆయన కాపుదల మనకు అర్థం కావాలి. ఆయన కాపుదలను మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలైన మనమే ఆయన కాపుదలను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరండి అర్థం చేసుకుంటారు? ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? కనుక ఆయన కాపుదలను మనం అర్థం చేసుకోవాలి. ఆయన కాపాడుతున్నాడన్న సంగతి కూడా మనకి తెలియడం లేదు. ఎలా అంటే, ఒకసారి ఈ భూమిని విడిచిపెట్టి మనం అంతరిక్షంలోకి వెళితే భూమి చుట్టూ ఎన్ని గ్రహశకలాలు తిరుగుతున్నాయో మనకు తెలుస్తుంది. అంతే కదండి. భూమి చుట్టూ ఎంత ప్రమాదం పొంచి ఉందో మనకు తెలుస్తుంది. అవన్నీ చూసిన సైంటిస్టులు వాళ్ళు తీసిన ఫొటోస్, వాడు తీసిన వీడియోస్ చూస్తుంటే భూమి తిరుగుతుంటే భూమి చుట్టూ అనేకమైన గ్రహశకలాలు తిరుగుతున్నాయి. అనేకమైన గ్రహశకలాలు. ఏదైనా ఒక్కటి దారి కక్షను తప్పి తిరిగి వచ్చి భూమికి ఢీకొందో భూమి ఏమైపోతుందో తెలుసా? బద్దలైపోతుంది. చాలా పెద్దవి ఉన్నాయి. అమెరికా దేశంలో ఒక చిన్న శకలం పడింది. ఆరిజోనా ఎడారి ప్రాంతంలో. అంటే కరెక్ట్గా ఆ ప్రాంతంలో పడిన అది సుమారుగా చెప్తున్నాను, దాని వెడల్పు సుమారుగా దాని వెడల్పు ఒక 1/2 కిలోమీటర్ నుండి కిలోమీటర్లు ఉంటాయి. 1 కిలోమీటర్ ఉంటుందేమో సుమారుగా. ఇప్పుడు అంత పెద్ద శకలం భూమి మీద పడేసరికి అక్కడ పెద్ద గోతి పడింది. ఇప్పటికే ఉంది. అది నెట్లో మనం కొడితే వస్తుంది. అది చాలా పెద్ద రంధ్రం పడింది భూమికి. ఒక చిన్నది, ఒక నుసువు అంతది భూమి మీద పడితే, అదే పెద్ద గ్రహశకలం వచ్చి భూమిని ఢీక్కుంటే ఏమైపోతాం? భూమి పేలిపోతుంది, కాలిపోతుంది, కృత్యములుగా మాడిపోతుంది. మరి ఎలాంటి ప్రమాదం భూమికి తగలకుండా ప్రతి క్షణం దివారాత్రములు కాపాడుతున్నది ఎవరు తెలుసా?
దేవుడు. కానీ మనకు తెలియదు. మనకేంటంటే లోపల ఉన్నాం కదా, మనకేం తెలియదండి. కుదుపు వస్తుంటే అప్పుడు మనం భయపడతాం. మనం ఎప్పుడు భయపడతామంటే మన ఇంట్లో ఉన్నప్పుడు, భూమి కదులుతుంటే. తండ్రి గారు చెప్పారు కదా, పెద్ద బిల్డింగ్లో ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, భూమి కదులుతుంది, అప్పుడు ఏముంటాం? బిల్డింగ్లో ఉంటాం. ఏంటి పరారు కిందికి బిల్డింగ్ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం? రోడ్డు మీదకి వెళ్తాం. ఎందుకంటే కుప్ప కూలిందా, నీ శవాన్ని తీయడానికి వారం 10 రోజులు పడుతుంది, అందులో కంపు కొట్టి చచ్చిపోతాం. ఎందుకంటే 1-2 బిల్డింగులు రాజధాని పట్టణంలో కడుతున్నారు ఆకాశ ఆర్యమయానాలుగా. భూకంపం వచ్చిందో కుప్ప కూలుతుంది. శవాలు తీయడానికి కూడా ఎంత తీస్తారండి? జేసీబీలు పెట్టి ఎన్ని తీయగలరు? ఆ విమానం వెళ్ళేసి అహ్మదాబాద్లో ఒక బిల్డింగ్లో లోపలికి వెళ్ళిపోయింది. మంట. ఎందుకంటే వైట్ పెట్రోల్ ఉంటుంది కదా విమానానికి, దానికి వైట్ పెట్రోల్ ఢీకున్న వెంటనే మంట అండి. ఆ మంటకి బిల్డింగు కాలిపోయింది. విమానంలో ఉన్నవారు ఒక్కరూ బ్రతకలేదు. అదే విమానంలో మనం ఉంటే నువ్వెందుకు కాపాడబడ్డావు? దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఇది మనకు అర్థం కాలేదండి, అర్థం కావాలి. దేవుని కాపుదల మన పట్ల ఉంది. దేవుడు మనల్ని కాపాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న మనకి ఏమీ తెలియదు కాబట్టి నేను కాపాడబడుతున్నాను, నన్ను కాపాడుతున్నాడు అన్న సంగతి మనకి తెలియదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రైన్స్లలో జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. ట్రైన్ క్రాస్ వెళ్ళేటప్పుడు జీబ్రా క్రాసింగ్ అంటే 4 వైపులా రోడ్డు, ఇటు నుండి ఎదురుగా వచ్చేటి వెళ్ళిపోతాయి, అటు నుండి వచ్చేటి వెళ్ళిపోతాయి. అలాంటి క్రాసింగ్ దగ్గర ఒక సినిమా తీశారండి, ఇంగ్లీష్లో. అది మనం చూసే ఉంటాం, ఎందుకంటే ఆ సందర్భాన్ని అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు సందర్భం అది. ఆ రైల్వే క్రాసింగ్లో జరిగింది ఏంటంటే అక్కడ ఒక రైల్వే అధికారి ఉంటాడండి. ట్రైన్ అటు నుండి వచ్చేటప్పుడు ఆ లివర్తో వాటిని త్రిప్పాలి. ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అటు నుండి ట్రైన్ వస్తుంటే వాళ్ళ సిగ్నల్ వస్తుంది, అప్పుడు మరలా లివర్తో అవి తీసుకొని ఇటు వెయ్యాలి. అది జీబ్రా క్రాసింగ్ ట్రైన్స్. ఇప్పుడు ఆ ట్రైన్ వచ్చేసరికి ఈ లివర్ లాగితే ఇటున్నది తీసుకువెళ్ళి ఇటు పడతాయి. అట్లా వాళ్ళ జంక్షన్లో 4 వైపుల నుండి ట్రైన్స్ వస్తుంటాయి కాబట్టి అడ్జస్ట్ చేస్తారు. ఆ సినిమాలో ఆ రైల్వే అధికారి కుమారుడు సెలవు దినమని తండ్రి వద్దకు వస్తాడు. వచ్చినప్పుడు ఇటువైపు ట్రైన్ వెళ్ళిపోయింది, మరోవైపు నుండి ట్రైన్ వస్తుంది ఆపోజిట్లో. అప్పుడు లివర్ తీసి ఆయన లివర్ లాగితే ఆ లివరు అప్పుడు ఆ పట్టాలు లేచి ఇటువైపు సెట్ అవుతాయి. అలా సెట్ అయ్యే సమయానికి కుమారుడు ఆడుతూ పోయి పట్టాల దగ్గర ఉన్నాడు. పట్టాల మధ్యలో కాలు ఇరుక్కుంది. అటు ట్రైన్ వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కుమారుడు డాడీ అని అరుస్తుంటే ఇప్పుడు లివర్ మార్చాడా, ఆ కుమారుడు కాలు వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తాడు. కానీ వేల మంది ట్రైన్లో వస్తున్నారు, ట్రైన్ పట్టాలు తప్పితే ఒక్కడు బ్రతకడు. ఇప్పుడు కుమారుని బ్రతికించుకోవాలా, వేల మంది ప్రాణాలను కాపాడాలా? ఇప్పుడు ఈ రైల్వే అధికారికి వచ్చిన చాలా పెద్ద పరీక్ష. మనమైతే పోనే ముందు మన కుమారుడు, ఎవరైనా అలానే ఉంటుంది కదండి. కానీ ఆ సినిమాలో, అది సినిమాలో అండి, నిజం కాదులండి. ఆ సినిమాలో అతను 100 మందిని, 1000 మంది ప్రాణాలు కాపాడటం కోసం ఆయన కుమారుడిని చనిపోయినా విడిచిపెట్టేశాడు. ఆ ట్రైన్ వచ్చేసింది, కుమారుని ఢీకొని వెళ్ళిపోతుంది. ఈయన లివర్ పట్టుకొని ఏడుస్తున్నాడు. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ అర్థం కాదు ఈయన ఎందుకు ఏడుస్తున్నాడో వాళ్ళకి తెలుసండి, తెలియదు. అంటే హ్యాపీగా వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఎంత త్యాగం చేశాడో ఈయన ఎంత త్యాగం చేశాడో, ఈయన కుమారుని పోగొట్టుకొని వీళ్ళందరి ప్రాణాలు కాపాడాడన్న సంగతి ఆ ట్రైన్లో ఉన్న వారికి ఎవ్వరికీ తెలియదు. ఆ ప్లేసులోనే, ట్రైన్లో ఉన్న వాళ్ళ ప్లేసులోనే మనం ఉన్నాం. మనం అలానే ఉన్నాం. ఈ భూమి మీద హ్యాపీగా ఉన్నాం. కానీ ఈ భూమి పరిగెడుతుందే, ఎంత కష్టపడుతున్నాడో మన తండ్రి, ఎంత కాపాడుతున్నాడు అనేది మనకు తెలుసా అండి. ఆ ట్రైన్ సందర్భాన్ని వాళ్ళు ఒకసారి ఆగి దిగి ఆ రైల్వే అధికారిని అడుగుంటే చెబుతాడు ఆయన బాధ, నా కొడుకును పోగొట్టుకున్నాను మీ ప్రాణాల కోసమని. అప్పుడు అర్థమైద్ది వాళ్ళకి.
అప్పుడు అర్థమైద్దండి. అలాగనే దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం బలిగా ఇచ్చాడు. ఆ తండ్రి ఎవరో కాదండి, పరలోకమందున మన తండ్రి. తన కుమారుని చంపుకున్నాడు. ట్రైన్ వచ్చేసి గుద్దేసి తన పాపం అనేది వచ్చేసి ఆయన్ని చంపేసింది. అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుని కాపుదల, దీనిని ఏమంటారు? దేవుని కాపుదల. దేవుడు రాయించాడు, యెహోవాను నేనే దాని కాపు కాయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, దివారాత్రము దానిని కాపాడుచున్నాను అన్నాడు. దివారాత్రము, రాత్రి పగలు దేవుడు కాపాడుతున్నాడు. ఆ కాపుదల మనకి తెలియాలి, దేవుని కాపుదల మనకి తెలియాలండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం మరో మాట చూద్దాం. దేవుని మాటలండి బలము కలిగినవి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఏమంటున్నాడు దేవుడు? ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించబడడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవడు తనకున్న బలము చేత తప్పించబడతాడు, రక్షింపబడతాడు అనుకుంటే పొరపాటు. రాజుల కాలం కాబట్టి కీర్తనకారుడు రాజులు ఆ రోజు అధికారులు వాళ్ళే కదా. ఆ రోజులు రాజు అధికారం రాజుదే, బలము రాజుకే ఉంటుంది. ఈరోజు డబ్బున్నవాడే అధికారం ఉంటుంది, డబ్బున్నవాడే ఆస్తి అంతస్తులు ఉన్నవాడే బలవంతుడని మనం అనుకుంటాం. మనం వాళ్ళని చూసినప్పుడల్లా ఏమనుకుంటాం తెలుసా? మనం వాళ్ళండి డబ్బున్నోళ్ళు కాబట్టి వాళ్ళు ఖరీదైన జబ్బు వచ్చినా ఖరీదైన వైద్యం చేయించి వాళ్ళు బ్రతికారండి. మనకొస్తే మనం ఏమంటాం తెలుసా? మనమైతే చచ్చిపోతామండి అంటాం. నిజమా? నమ్మొచ్చా? ఇది వాస్తవమా? కాదండి. ఎందుకు కాదంటారా? చెప్పంటారా? మన కళ్ళ ముందు జరుగుతున్న దానికి, దేవుడు చెబుతున్న దానికి పొంతన ఉండనట్టు ఉంటుంది, కానీ అసలైంది అదే. కరోనా వచ్చింది, పేదవాడికే పట్టుకుందా? డబ్బున్న వాడిని పట్టుకోలేదేంటి? డబ్బున్న వాళ్ళు చనిపోలేదేంటి? ధనవంతులు చనిపోలేదా ఏంటి? ధనవంతులు కూడా పారిపోయి దాక్కున్నారు. అధికారంలో ఉన్న మన ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు 3 నెలల నుండి ఫామ్ హౌస్ నుండి బయటికి రాలేదు. కేసీఆర్ గారు ఏమైపోయారని వార్తల్లో చూసిన. భయం. డబ్బుంటే, అధికారం ఉంటే బతుకుతామా? కరోనాకి, అధికారాలకి, పేదవాడికి, ధనవంతుడికి తేడా లేదు. మింగేస్తుంది. ఎందుకంటే దేవుడు పంపిన తెగులు. అలా వచ్చినప్పుడేనండి ఈ వాక్యాలు బలపడతాయి. ఇప్పుడు చదవండి. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. నెక్స్ట్, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. అధిక బలం ఉందా? డబ్బు బలం ఉందా? తప్పించుకుంటాం అనుకుంటావా? తప్పించుకొనవు. ఆ మధ్యకాలంలో వార్తలు మనం చూసాం. విదేశాల్లో ఒకతను తన తండ్రినో తన ఫ్రెండునో కరోనాతో హాస్పిటల్ జాయిన్ అయిపోతే చనిపోబోతున్న ఆయన్ని రక్షింపమని డాక్టర్లను వేడుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చాడు హాస్పిటల్కి. తీసుకొచ్చి, అయ్యా నా దగ్గర ఉన్న డబ్బంత ఇది, ఇంకా నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఈ కార్డ్స్ ఉన్నాయి, ఆ కార్డ్స్ ఉన్నాయి, కానీ మా వాడిని బతికించండి అని అంటే డాక్టర్ ఏమన్నాడు తెలుసా? మేమేం చేయలేమన్నాడు. చచ్చిపోయాడు. వెంటనే ఆ డబ్బును బయటికి పట్టుకొచ్చి వీధుల్లో పైకి చల్లిస్తూ, ఎందుకు ఈ డబ్బు నాకు? మా వాడిని పోగొట్టుకున్నా నేను, మా నాన్నను, నా కుమారునో లేదా నా సోదరునో నా ఫ్రెండ్ను నేను పోగొట్టుకున్నాను, ఎందుకని పైకి విసిరేసాడండి. వార్తల్లో మనం చూసాం. డబ్బుంది కదా రక్షింపబడవా? డబ్బుంది కదా బ్రతకడా? అసలు అది అసాధ్యం. ఎందుకంటే దేవుడు అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి రోగాలు, భూకంపాలు, సునామీలు దేవుడే రప్పిస్తాడు. ఎందుకంటే ఈ వాక్యం నెరవేరాలి కదా. ఈ వాక్యం నెరవేరాలి కదా. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. చదవండి, నెక్స్ట్ కిందికి చదవండి. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు.
ఏమంటే గుర్రం అంటే ఆ రోజుల్లో గుర్రాలు రాజుల కాలం. ఈరోజు చెప్పమంటారా? ఈరోజు కారు లేదా విమానం. ఇవే కదండి ఎక్కి మనిషి ప్రయాణించే సాధనాలు, ప్రయాణ సాధనాలు. దీనికో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమండి, ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి అనుకుంటా ఆయన ముఖ్యమంత్రిలో 5వ సంవత్సరంలో అనుకుంటా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు కదా, చంద్రబాబు కుమారుడు లోకేష్ పాదయాత్ర ప్రారంభించాడు. ఇవన్నీ వార్తలే, కథలేం కాదు. పాదయాత్రకి ప్రారంభించడానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా వచ్చిందండి. అప్పుడు నందమూరి కుటుంబంలో వాళ్ళందరూ వచ్చినప్పుడు తారకరత్న కూడా కదా, తారకరత్న కూడా వచ్చాడు అక్కడికి. ఇప్పుడు రాజకీయ పార్టీ ఈ పాదయాత్ర కాబట్టి లోకేష్కి సపోర్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చారు, వేల మంది వచ్చారు. ఇప్పుడు ఆ ప్రారంభోత్సవానికి వచ్చిన ఈ తారకరత్న అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ చుట్టూండగానే మధ్యలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆయన్ని ఏం చేశారు, వెంటనే అంబులెన్స్ను పిలిపించారు. అంబులెన్స్ రావడానికి కూడా దారి లేదు. ఎందుకు? ప్రజలే వచ్చేసారు. అంబులెన్స్ రావడానికి సమయం పట్టింది. అంబులెన్స్లో వేసి తీసుకువెళ్ళడానికి ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందరిని తప్పించుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళే సమయానికి డాక్టర్ గారు ఏమన్నారు, మా ప్రయత్నం అయితే మేము చేస్తాం అన్నారు. ఇప్పుడు నేను అంటాను, అధికారం లేదా, డబ్బు లేదా? ఎందుకు ఈ పరిస్థితి? దేవుడు చావు అనేది, మరణం అనేది మనిషికి దేవుడు ఇచ్చినప్పుడు ఇలానే ఉంటాయి. అధికారం ఉంది, డబ్బు ఉంది. ఏమంటే వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే నందమూరి తారక రామారావు కుటుంబం, వాళ్ళకి డబ్బు లేదా? ప్రతిపక్ష నాయకుడైనా వాళ్ళంతా ఎలా ఉంటారో తెలుసా? మీరు తెలుసో లేదో, అధికారంలో ఉన్నోడికి ప్రతిపక్షముడు బినామీ. ఇలానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. మనం ఏదో వార్తలు పడదని మనం అనుకుంటాం. లేదు, అంత మాయ, రాజకీయ మాయ. కాబట్టి వాళ్ళకి పవర్ ఉంది, డబ్బు ఉంది. ఏమండి, రాజులు వాళ్ళు, బలం ఉన్నోళ్ళు. అలాంటి వారు చావు నుండి తప్పించుకోలేకపోయారా? అలానే ఉంటుంది. మన ఆమోసు గ్రంథంలో ఒక సందర్భాన్ని దేవుడు రాయించాడు. ఒకటికటి అడవులో ఏమెదురైందట? సింహం ఎదురైందట. సింహం ఎదురైతే ఎలా ఉంటుంది? అసలు బ్రతుకుతామనే ఆలోచన ఉంటుందండి. అయినా వీరుడు ఆయన సింహాన్ని తప్పించుకొని పరిగెత్తుకొని వచ్చి అమ్మయ్య అని ఒక చోట ఆగాడట. ఆగి ఇలా కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగానే ఏముందట? ఎలుగుబంటి. ఎలా ఉంటుందండి మీరు చెప్పండి? ఇదే మనకు ఎదురైతే ఎలా ఉంటుంది? సింహాన్ని తప్పించుకోవడమే చాలా కష్టం. అలాంటిది అలసిపోయిన ఆయనకి ఎలుగుబంటి ఎదురైతే ఎలా ఉంటుంది? ఇంకా అయిపోయాను అనుకుంటాడు. మనం అయితే ఇంకా చాలా నేను పరిగెత్తనే తినే అంటాం. అంతే, మరి ఓపిక ఉండదు. కానీ వీరుడు ఆయన దానిని కూడా తప్పించుకున్నాడట. ఎలుగుబంటిని కూడా తప్పించుకొని వచ్చి ఇంటికి వచ్చాడట. అమ్మయ్య అని ఏమంటారు, ఇంట్లో అటుకులోనో లేదా సైడ్ గోడ మీద ఇలా చెయ్యి వేసి నిలబడ్డాడట. అక్కడ పాము కరిచిందట. అప్పుడు హాస్పిటల్ అంటారండి. మనం అంటే పాము కరిస్తే చచ్చిపోయాడు ఏంటండి, బైబిల్ అంత సింపుల్ అండి అని కొంతమంది చూడండి. పాము కరిస్తే ఏముందంటే మేము ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాం, దేవుడు మమ్మల్ని చంపలేడు అని నాస్తికులు మాట్లాడారు. పిచ్చోడా, దేవుడు నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినాడు ఆయన. నీకంటే అధిక బల సంపన్నుడు జ్ఞానంలో. నేను అడుగుతాను ప్రశ్న, మీరు కూడా ఆలోచించండి. లాజికల్గా, సైంటిఫిక్గా ఆలోచించండి. ఒక సింహాన్ని తప్పించుకున్న వాడి పొజిషన్ ఎలా ఉండదో ఒక్కసారి మీరు ఆలోచించండి. సింహాన్ని తప్పించుకోవాలంటే వాడు ఎంత పరిగెత్తాలి కదా? అప్పటికే వాడు గుండె ఎంత స్పీడ్లో కొట్టుకుంటుంది? 72 కాదు, ఎక్కువ కొట్టుకుంటుంది. అంత గుండె కొట్టుకున్నప్పుడు రక్తం ఎలా పరిగెత్తుతూ ఉంటుంది శరీరంలో. అలాంటప్పుడు మరలా ఎలుగుబంటి ఎదురు వస్తే ఇంకెలా ఉంటుంది? ఇంత స్పీడు రక్తం ప్రవహిస్తున్న శరీరంలో అప్పుడు తేలు కుట్టినా చచ్చిపోతావు. ఎందుకంటే విషం వెళ్ళిపోతుంది శరీరం మొత్తం వెంటనే. ఏమీ లేని హాయిగా ఉన్నోడే బ్రతకడం కష్టం పాము కరిస్తే. ఆ విషయానికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలంటే వెళ్ళాలి. అదే పరిగెత్తినోడి వాడి రక్తం బాగా పరిగెత్తినప్పుడు చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది గుండె. రక్త ప్రసరణ వ్యవస్థ చాలా స్పీడ్గా ఉంటుంది. అప్పుడు ఎక్కడ విషం ఇంజెక్ట్ అయింది అనుకో శరీరం మొత్తం వచ్చేస్తుంది, పాయిజన్ అయిపోయి చచ్చిపోతాడు.
కనుక లేదండి మేము పాము వరిసి తప్పించుకుంటాం అన్నోడికి ఒక్కసారి సింహం ముందు వాడిని పెట్టి దాన్ని తప్పించుకున్న తర్వాత ఎలుగుబంటిని కూడా పెట్టి దాన్ని తప్పించుకున్న తర్వాత అప్పుడు పామును పెడదాం, వాడు బతికితే అప్పుడు బైబిల్ తప్పని వదిలేస్తాం. ఇట్లా చెప్పినంత ఈజీ కాదు. బైబిల్లో దేవుడు ఒక సందర్భాన్ని రాయించాడంటే, టార్గెట్ చేసాడంటే దేవుడు ఖతం చేయడానికే. తారకరత్న అధిక బల సంపన్నుడు ఏం చేయగలిగాడు? బ్రతకగలిగాడా? ఇప్పుడు చదవండి వాక్యం మరొకసారి, ఆ మాట చదవండి, చాలా బాగుందండి. ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు తెలుసు. ఆ మాట మరలా చదవండి, 33:16. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. మరి ఎవరు తప్పించుకుంటారు? అది ఆన్సర్ చెప్తాడు కింద. రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఎవరి మీద దేవుడు ఎవరిని దేవుడు రక్షిస్తాడు? ప్రమాద సమయంలో ఎవరిని దేవుడు కాపాడుతాడో, ఎవరిని రక్షిస్తాడో తెలుసా? ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన రక్షిస్తాడు. ఆయన కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు ఆయన యందు భయభక్తులు కలవారిని. ఏమండి మీకు తెలుసు లేదు, చరిత్ర నేను ఎప్పుడూ ఏం మాట్లాడినా చరిత్రను మెలవేసుకొని మాట్లాడతాను. ఇప్పుడు లేవులేండి, ఒకప్పుడు బజాజ్ చేతక్ అనే స్కూటర్లు ఉండేవి. బజాజ్ చేతక్. ఈ చేతక్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ చేతక్ అనే ఈ పేరు మహారాణా ప్రతాప్ రాజు ఆయన గుర్రానికి ఉన్న పేరు అది. బజాజ్ కంపెనీ వాడు చేతక్ అని పెట్టాడు. ఆ చేతక్ అనేది ఆయన గుర్రానికి ఉన్న పేరు. ఆ పేరును ఈ బజాజ్ కంపెనీ వాళ్ళు ఆ బండికి పెట్టారు. స్కూటర్ ఇలా వెనకాల కూడా టైర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు ఫ్యామిలీ స్కూటర్లు అవి, నా చిన్నప్పుడు చూశాను. అవి చాలా ఫేమస్ అండి. ఇంతకీ ఆ గుర్రం పేరు ఈ స్కూటర్కి ఎందుకు పెట్టారంటే, ఆ గుర్రానికి ఒక చరిత్ర ఉంది. ఆ మహారాణా ప్రతాప్ అట యుద్ధానికి వెళ్ళాడట. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసాడట. యుద్ధంలో అలసిపోయాడట ఆయన. అలసిపోయినప్పుడు ఆ గుర్రము ఒక కాలు కూడా తెగిపోయిందట. మరి ముందుదో వెనకదో మనకు తెలియదు, చరిత్రలో ఉన్నదే చెప్తున్నాను. తెగిపోతే ఆ గుర్రం అయినా 3 కాళ్ళతో పరిగెత్తిందట. పరిగెత్తి ఒక పెద్ద ఒక గొయ్యిను అవతలికి దాటి దూకేసి అక్కడే చచ్చిపోయిందట. ఆ మహారాణా ప్రతాపు శత్రువుల బారి నుండి రక్షింపబడ్డాడు. అప్పుడు ఆ ప్రతాప్ అనుకున్నాడు, ఆ గుర్రం నన్ను కాపాడిందని. ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు చదవండి గుర్రము దానిని అది చదవండి. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఏమండి, గుర్రం కాపాడిందని ఆయన అనుకున్నాడు. కాదు, ఆయనకు ఆయుష్ను ఇంకా కొంచెం ఇచ్చి కాపాడింది దేవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. బైబిల్ చెప్పేది వేరు, లోక చెప్పేది వేరు. అవును, గుర్రము నుండి దూకి అవతలకు వెళ్ళిపోయాడు, కరెక్టే. ఆ గుర్రం అంత ఓపికగా అవతల దాకా నేను తీసుకెళ్ళిందంటే దేవుడు అనుకోకుండానే మహారాణా ప్రతాప్ రక్షింపబడ్డా? లేదు. మనం ఎప్పుడు మనం వాడుతున్న వస్తువుల మీద, మనం వాడుతున్న జంతువుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఎవరి మీద నమ్మకం పెట్టాలో తెలుసా? దేవుని యందు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు మీరు దేవుళ్ళని అనకండి. డాక్టర్ గారికైనా నీకు మంచి వైద్యం అందించాలంటే జ్ఞానం ఈ తండ్రి అని నీ తండ్రిని అడుగు. అది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. అందుకే నా దగ్గర ప్రార్థనకు వస్తే నేను అంటాను ఒకటే, ప్రభువా వీళ్ళకి మంచి వైద్యం అందించాలంటే డాక్టర్కి మంచి తెలివితేటలు ఇవ్వు. డాక్టర్ని కాదు అడగాల్సింది, ఎవరిని అడగాలి? కాపాడమని అడగవలసిన ఆయన అడగాలి. కానీ డాక్టర్ ఫీజు తీసుకుని ఎవరైనా చేస్తాడు. ఫీజు తీసుకునే చేస్తారు, వాళ్ళు పుణ్యానికి చేస్తారు. డాక్టర్ గారు మీకు మాకు దేవుళ్ళని అనగానే మీరు మాకు దేవుళ్ళండి అనగానే, అమ్మ నువ్వు ఫీజు కట్టనవసరం అవసరం లేదా? ఏ డాక్టర్ అని అన్నాడు. డాక్టర్ ఏంటి? ఆయన వ్యాపారం. వాళ్ళు మంచి వైద్యం నీకు అందించాలంటే, వాళ్ళు నీకు ఆపరేషన్ చేసి మరిచిపోయి లోపల కత్తెరలేసి కుట్టేయకుండా ఉండాలంటే ఆయనకి మంచి తెలివి జ్ఞానం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి.
ఎన్ని పొరపాట్లు చేశారు డాక్టర్లు మనకి తెలుసు. కత్తెరలు వేసి లోపల కుట్టేశారట. చూడండి, 4 సంవత్సరాల దాకా కత్తెర ఉన్న సంగతి తెలియదట ఒక ఆయనకి. పాప ఆయన ఎందుకో నాకు లోపల కడుపులో గుచ్చుకుంటుందండి అని వెళ్ళి స్కానింగ్ తెస్తే ఆ స్కానింగ్లో ఒక కత్తెర కనపడిందట. ఆయన కత్తెర మింగు ఏంటే అని అడిగితే అప్పుడు అన్నాడట, నాకు ఒక ఆపరేషన్ జరిగింది, అప్పుడు పొరపాటున పెట్టారని అప్పుడు తెలిసిందట. వీళ్ళు డాక్టర్లు. అందుకనే డాక్టర్లు దేవుళ్ళు కాదు. డాక్టర్కి మంచి జ్ఞానం రావాలన్నా దేవుడు ఆయనకు జ్ఞానం ఇవ్వాలి. అందుకని మనకి ప్రార్థన చేసే విధానం ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగేటప్పుడు నీకు ఏ వస్తువు అవసరం ఉంది, ఏ వస్తువు ద్వారా నువ్వు కాపాడబడాలి, ఆ వస్తువును నేను చక్కగా వాడుకునే లేదా ఏ మనిషి ద్వారా నువ్వు కాపాడబడుతున్నావు ఆ మనిషి నిన్ను కాపాడేటట్టు నీ యందు కృప చూపినట్లు మంచి హృదయం దయచేయని ప్రార్థన చేయాలి. ఎస్తేరమ్మ మనకు తెలుసు, రాణి ఎస్తేరమ్మ. ఆమె ఆ రోజు రాణిగా సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అవ్వకపోతే యూదులందరూ ఏమవుతారు? చంపబడతారు. ఇప్పుడు ఆమె ప్రార్థన ఏం చేసింది తెలుసా? ప్రభువా, రాజు హృదయము నన్ను రాణిగా అంగీకరించడానికి ఆయన హృదయాన్ని నా వైపు జాలిగా, నా వైపు ఆకర్షణీయంగా తిప్పు ప్రభువా. ఎందుకంటే జాలి హృదయము, జాలి మెత్తనైన మనసు నా మీద కలిగితేనే కదా నేను రాణిగా సెలెక్ట్ చేయబడతాను. మీరు అనుకున్న యూదులను, మీరు ఏదైతే అనుకున్నారో ఆ యూద జనాంగాన్ని నేను రక్షించగలనని 3 దినాలు ఉపవాసం చేసింది. ఎవరికి ఉపవాసం చేసి ఎవరికి ప్రార్థన చేసింది? ఎస్తేరమ్మ. దేవునికి తప్ప. రాజు దగ్గర పోయి రాజా అని పాదాల మీద పడలేదు. ఎలా రాజు నొప్పించాలి, ఏ కాలు పడితే రాజు ఒప్పుకుంటాడు, రాజును ఎలా నొక్కాలి, ఎందుకంటే భార్య కదా. ఇలాంటి చెత్త ప్లాన్లు వేయలేదు ఆవిడ. 3 దినాలు ఉపవాసము చేసింది, దేవునికి ప్రార్థన చేసింది. తర్వాత రాజును కలవడానికి వెళ్ళింది. కాపాడేది దేవుడయ్యా. ఎవరి దగ్గర వెళ్ళినా నీకు ఏ పని జరగాలన్నా ఆ పని దగ్గర నువ్వు వెళ్ళే ముందు దేవునికి చెప్పి వెళ్ళు, నీకు పని జరుగుతుంది. ఇది దేవుని అడిగే విధానం. నీ వ్యాపారం బాగా సాగాలన్నా నీ ప్రభువుని అడుగు. ప్రభువా, నాకు మంచి కస్టమర్స్ రావాలి ప్రభువా, నా కష్టాలు పోవాలి ప్రభువా, నాకు అధిక లాభాలు వద్దు ప్రభువా, నా అవసరాలు తీరిస్తే చాలు. దేవుడు అప్పుడు పంపిస్తాడు. దేవుడు అప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలను, దేవుని కాపుదల మనకు అర్థం కావాలండి. దేవుని కాపుదల. ఇంకో మాటను చూద్దామా? దేవుని కాపుదల మనకి కలగాలంటే మనం ఒకటి చేయాలండి. ఏమండి? దేవుని కాపుదల మనకి ఉండాలంటే దేవుడు మనల్ని మన కాపుదల, ఆయన కాపుదలలో ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. అలాగనే దేవుని మీద అపరిమితమైన విశ్వాసం మనకి ఉండాలి. అపరిమితమైన విశ్వాసం ఉండాలండి. ఒక మాటను మనం చూద్దామా? ఒక మాటను మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అద్భుతమైన దేవుని మాటలు, మన హృదయములకు అవసరమైన మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. చదవండి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా. చాలు. అడుగు వాటన్నిటికీ, ఊహించు వాటన్నిటికంటేనే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. అదండి నమ్మకం, అదంటే విశ్వాసం. అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆయన. ఆఫ్టర్ ఆల్ నీ సమస్య అంత దేవుడికి. నీ సమస్య అంత, నీ సమస్య పెద్ద సమస్య కాదండి దేవుడికి. కాకపోతే నీకు దేవుడి మీద నమ్మకం లేదు. మనకున్నదండి నమ్మకం. ఎందుకంటే మనం ప్రేమించాం కదా దేవుణ్ణి. ఆయన భయభక్తులు గలవారి మీద ఆయన కృప అత్యధికముగా ఉంటుంది. మరి భయమేది, భక్తి ఏది దేవుడు అంటే? భయభక్తులు గలవారి గురించి ఆయన మాట్లాడుతున్నమాట. భయభక్తులు గలవారు ఎలా ఉంటారో మనకు తెలుసు. భయభక్తులు గలవారు ఆయన సన్నిధిని పరిగెత్తుకుని వస్తారు. భయభక్తులు గలవారు ఆయన సన్నిధిని ఇష్టముతో వస్తారు. ఆయన సన్నిధిని ఎక్కువ కాలం గడుపుతారు. ఆయన మాటలకు విలువనిస్తారు. ఆయనను ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడతారు. యెహోవాను నేనే అని తెలుసుకొనుట యందు నేను ఆనందించువాడని అన్నాడు ఆయన. ఈ క్రియలన్నీ జరిగిస్తున్నది నేనే అని తెలుసుకొని వాడు ఆయనకిష్టుడు.
అప్పుడు కదా ఆయన అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల దేవుడు ఆయన. ఏమండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మత్తయి సువార్తలో క్రొత్త నిబంధనలో జరిగిన ఒక సంఘటనను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులకి అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు అధికారం ఇచ్చి, మీరు రోగులను బాగు చేయుడి, స్వస్థతలు చేయుడి అని అధికారం ఇచ్చి వారిని ఏమండి సువార్తకు పంపించాడు. వాళ్ళు వెళ్ళారట, వెళ్ళి రోగులను బాగు చేశారు, స్వస్థతలు చేశారు, సువార్త ప్రకటించారు. కానీ ఒకనికి మాత్రం ఒక అనారోగ్యం ఉన్న ఒక అతన్ని బాగు చేయలేకపోయారు. ఆయన చాంద్ర రోగము గల వ్యక్తి. ఆయనను బాగు చేయలేకపోయారు, వదిలేసి వచ్చారు. ఆయన ఏం చేశాడు? ఆ చాంద్ర రోగి తండ్రి ఏం చేశాడంటే ఆ రోగిని తీసుకుని యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా, ఇదిగో నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, మాటి మాటికి అగ్నిలో పడిపోతున్నాడు, మాటి మాటికి నీళ్ళలో పడిపోతున్నాడు, దయచేసి ఆయన కాపాడయ్యా అని చెప్పి నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళానయ్యా, వాళ్ళు బాగు చేయలేకపోయారని యేసుని అడిగితే యేసు అన్నమాట, ఆయన బాగు చేసిన తర్వాత యేసు అన్నమాట ఒకసారి చదువుదాం. అందుకు ఆయన ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఏమండి, శిష్యులతో అంటున్నాడు. అందుకు ఆయన, మేమెందుకు బాగు చేయలేకపోయామని అడిగారండి వాళ్ళు. యేసును అడిగారు శిష్యులు. ఇదంతా జరిగిన తర్వాత యేసు ఆయన బాగు చేసి పంపించిన తర్వాత ఒక సమయాన్ని చూసి యేసు శిష్యులు, ప్రభువా, మేమెందుకు ఆయన బాగు చేయలేకపోయాము అని అడిగితే యేసు అంటున్నమాట ఏమంటున్నాడు? మీ అల్ప విశ్వాసము చేతనే మీకు, ఒకవేళ మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఏడు కొండను, కొండ దగ్గరికి వెళ్ళి, కొండ నువ్వు ఇక్కడ నుండి అక్కడికి పో అంటే పోయిద్దట. ఎప్పుడు? నీకు ఎంత విశ్వాసం ఉంటే. ఆవగింజ ఎంత ఉంటుందండి? ఆవగింజ ఆవలిస్తే లోపలికి వెళ్ళిన సంగతి కూడా తెలియదు, అంత చిన్నగా ఉంటుంది అది. నువ్వు ఆవలించినప్పుడు ఒక గింజని ఇట్లా వేసారనుకోండి, లోపలికి వెళ్ళిపోయింది. ఎంత ఉంటాయండి ఆవగింజలు? చిన్నవి. అంతే, ఎక్కువ కూడా వద్దన్నాడు విశ్వాసం. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ దగ్గరికి వెళ్ళి, కొండ నువ్వు నాకు అడ్డున్నా అడిగిపో అంటే పోయిద్దట. అంటే దానికి అర్థం ఏంటి? ఆవగింజంత విశ్వాసం కూడా శిష్యులకి లేదు. తర్వాత వచ్చిందిలేండి, అప్పుడు లేదు, తర్వాత వచ్చింది. వాళ్ళకున్న విశ్వాసముతోనే వాళ్ళు అనేక అద్భుతాలు చేశారు. అంటే దేవుడు నిన్ను కాపాడాలంటే నీకు ఉండవలసింది ప్రధానమైనది ఏంటో తెలుసా? విశ్వాసం. జస్ట్ ఆవగింజంత దేవుని కాపుదల నీకు ఉండాలంటే ఆవగింజంత విశ్వాసం మనకు ఉండాలండి. మనం ఏమనుకుంటున్నారు? మనం ఏదో అనుకుంటున్నాం, మనం జాగ్రత్తగా ఉంటున్నాం. ఏమంటే బైక్ వేసుకుని వెళ్తున్నాం, మేము కారు వేసుకుని వెళ్తున్నాం. ఇలా బైక్ వేసుకుని కారు వేసుకుని వెళ్తున్నప్పుడు మనం కరెక్ట్గానే వెళ్తాం రోడ్డు మీద. ఎదురు వచ్చేవాడు కరెక్ట్ రాలేదు, ఢీక్కున్నది, నష్టం వాడికే జరుగుద్దా మనకు కూడా జరుగుద్దా? మరి మన చేతిలో ఉందండి అది. మనం సరే మన బాగానే వెళ్తున్నాం, నెమ్మదిగా వెళ్తున్నాం, లోడ్ స్పీడ్లోనే వెళ్తున్నాం, అయినా ఎదుటివాడు స్పీడ్గా వచ్చి కుదేశాడు. మరి ఎవరు కాపాడాలి నిన్ను? ఆయన, దేవుడు అండి కాపాడాలి. మన చేతిలో ఏముందండి? ఏమన్నా ఒక మాట చూద్దాం. ఆయన తన దూతలను పంపించి కాపాడుతాడట. 34వ అధ్యాయం 19వ వచనం, 34వ అధ్యాయం 19వ వచనం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం చదివితే ఏమండి, 34వ అధ్యాయం 19వ వచనము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అన్నాడు. ఏమండి, నీతిమంతుడికి ఆపదలు కలుగుతాయి. ఇక్కడ ఆపదలు కలగవని కాదు, నీతిమంతుడికి ఆపదలు కలుగుతాయి. అయినా వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును, వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును, నిన్ను విడిపిస్తాడు. ఆయన నీ ఎముకలలో ఒక్కటి కూడా విరగకుండా కాపాడతాడన్నాడు. నీతిమంతుల విషయంలో ఆయన అన్నమాట.
యేసుక్రీస్తు నీతిమంతుడే కదండి, ఆయనకు వచ్చిన ఆపద ఎంత పెద్దది. కానీ ఒక్క ఎముక కూడా ఏమంటారు మనం ఏమంటే ఒక్క దుమ్ము కూడా విరగలేదు, ఒక్క ఎముక కూడా యేసుక్రీస్తుకు విరగలేదు. శరీరాన్ని గాయపరిచారు అంతే. దేవుడు ఎలాగైనా కాపాడతాడు. నీతిమంతులకు ఆపదలు ఉంటాయి, కానీ ఆయన ఖచ్చితంగా మనలను కాపాడుతాడు. ఏమండి, ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. 91వ అధ్యాయము కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనం. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి, అదనమాట, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. నీ మార్గములన్నిటిలో బండి మీద వెళ్తున్నావా, బైక్ మీద వెళ్తున్నావా, బస్సు మీద వెళ్తున్నావా, నడిచి వెళ్తున్నావా, ఆటోలో వెళ్తున్నావా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన ఏం చేస్తే తెలుసా, ఆయన తన దూతలను పంపి నిన్ను కాపాడతాడు. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే. అవును, నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పిన ప్రకారం నువ్వు బ్రతుకుతూ నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తుంటే దేవుడు నిన్ను ఉంచాలనుకుంటే ఖచ్చితంగా నిన్ను ఎలాంటి సమయంలోనూ కాపాడుతాడు. ఏమండి, అహ్మదాబాద్లో జరిగిందండి విమాన ప్రమాదం. అందరూ చచ్చిపోయారు, ఒకడు బతికాడు. ఇది చూడండి వింత. ఏంటంటే ఆయన భక్తుడు అనే ఉద్దేశం కాదు, కానీ ఆయన్ని దేవుడు కాపాడాలనుకున్నాడు అంతే. ఆయన చూడండి, విమానం వెళ్ళి ఢీకోకముందే దిగాడట, దూకేసాడట. ఆయన చూడండి 160 అడుగులు ఎత్తులో ఉండగానే ఆయన సీటు వెళ్ళి తీసేసి ఎమర్జెన్సీ డోర్ తీసి దూకేశాడు. వాళ్ళ పక్కన ఉన్న తమ్ముడు చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు. ఊరే నువ్వు బతికావురా, నేను దేవుడు కాపాడాడు, అది చూడరా ముందంటాడు. మా తమ్ముడు చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు. బతికినందుకు ఆనందపడడం కంటే వాడికి తమ్ముడు చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు. వాడికి ఆయుస్తుంది. ఎక్కడో దేవుడికి నచ్చాడు ఆయన, మీకు తెలుసో లేదో. వాడు భక్తుడు కాకపోయినా, దేవుడిని నమ్మకపోయినా దేవుడికి వాడు నచ్చాడు, వాడిని పట్టుకున్నాడు దేవుడు. అట్లుంటుంది. ఏమనుకుంటున్నారు, దేవుడు పట్టుకుంటే ఒక్కడే బ్రతకడం ఏంటండి? 280 మందే టోటల్ చనిపోవడం ఏంటి? అందులో హాస్టల్లో భోజనం చేస్తున్న పిల్లలు, అప్పుడు అది పెద్ద బిల్డింగ్ కదండి, మళ్ళీ వాళ్ళు డాక్టర్లు. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారట, వెళ్ళి టేబుల్ మీద చక్కగా భోజనం చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు అండి విమానం వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఢీక్కుంటుంది, మేము చచ్చిపోతాను, వాళ్ళకి తెలుసు అండి. ఆయన తన దూతను పంపి కాపాడతాడు. నువ్వు ఆయన యందు విశ్వాసము ఉంచాలి. అది దేవుని కాపుదలలో నువ్వు ఉంటావు అప్పుడు. అందుకనండి, నీకు ఏ సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు దేవుని మీద ఆధారపడు. నిన్ను కాపాడకపోతే అప్పుడు అడుగు, నిన్ను కాపాడకపోతే అప్పుడు అడుగు. అదండి దేవుడు కాపాడుతున్నది మనకు అర్థం కావాలి. చాలా వీడియోస్ మన యూట్యూబ్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి, అప్పుడప్పుడు ఫోన్లో చూస్తూ ఉంటాం. ఆ ప్రమాదంలో చూడండి, నిజానికి ఆ ప్రమాదం జరిగితే అది ఢీకుంటే చచ్చిపోవాలి, కానీ వీళ్ళు బ్రతికిపోతారండి. ఒక ఆయన స్పీడ్గా వచ్చాడు, అది నాకు ఆశ్చర్యం అనిపించింది. కారును డైరెక్ట్ ఢీక్కున్నాడండి. కారును డైరెక్ట్ ఢీక్కుంటే ఆ బైక్ ఇలా తగిలి అది తిరిగి పడింది. ఇటు చక్కగా లేచి కారు మీద మంచిగా పడి కారు నుండి దిగి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇది ఏమనాలండి, కాపాడాడు దేవుడు. వాడు అనుకున్నాడు ఎట్లా కాపాడబడ్డాడో నాకు తెలియదు అనుకున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే దేవుడు వానిని కాపాడాడు. ఇదేనండి ఈ వాక్యం. మళ్ళీ చదవండి ఆ వాక్యం ఎంత బాగుందో. 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన దేవుడు తన దూతను పంపి, ఆ దూతకు ఆజ్ఞాపిస్తాడు నా బిడ్డకి ఏం జరగొద్దని. అదండి కాపాడటం. దేవుని కాపుదల మనకు అర్థం కావాలి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కాపాడుతాడు ఆయన. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం చేయవలసింది ఒకటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సన్నిధికి విలువ ఇవ్వాలి. ఆయన సన్నిధిని నువ్వు పరుగున రావాలి. ఆయన వాక్యాన్ని నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఆయనలో నువ్వు ఎదగాలి. నీ పైన నాయకులు నీ మంచి కోరి నీకు చెప్పినప్పుడు దాన్ని మంచి హృదయంతో స్వీకరించాలి. వాక్య ప్రకారం ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అది దేవుడు ఇష్టం అండి, దేవుడికి ఇష్టం. ఎందుకంటే దేవుని పిల్లలు అలానే ఉంటారు, యేసు వలే ఉంటారు. యేసు వలే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన కుమారుడే యేసుక్రీస్తు. మరి తండ్రి చిత్తమే
ఈరోజు బైబిల్లో ఉంది, తండ్రి చిత్తమే సంఘంలో నెరవేరుతున్నప్పుడు సంఘానికి మనం లోబడుతూ సంఘ కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందాలి. మొక్కుబడికి దేవుని యొద్దకు రావద్దు, యాంత్రికంగా దేవుని సన్నిధికి రావద్దు. చాలాసార్లు చెప్పాను, యాంత్రికంగా వద్దు. యాంత్రికంగా అంటే ఒక మిషన్ చూడండి, స్విచ్ ఆన్ చేస్తే తిరుగుతుంది, బంద్ చేస్తే ఆగుతుంది. ఇప్పుడు వెళ్ళి అయిపోయిన తర్వాత మిక్సీ పెట్టారండి, మిక్సీలో పెట్టి స్విచ్ పెట్టారు, స్విచ్ ఇక్కడ అక్కడ స్విచ్ ఆన్ చేశారు, ఇక్కడ అది తిప్పారు డైమెన్షన్, తిరిగింది, ఆగిపోయింది, ఆఫ్ చేస్తే ఆగిపోయింది. ఇప్పుడు మిక్సీ దగ్గరికి వెళ్ళి మిక్సీ నీ ఫీలింగ్ ఏంటి చెప్పండి చెప్తుంది అది. దానికి నాకు తొక్కల ఫీలింగ్ అంటుంది, దానికి ఫీలింగ్ ఏంటి, అది మిషన్ అది. అలాగనే మనం కూడా ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి నేను రాకపోతే బాగోదు, నాకు లాంటి ఫోన్ చేసి స్విచ్ చేస్తే రావడం ఏంటి, ఏడ కూర్చోవడం ఏంటి, ప్రార్థన అనగా మోకరించి దేవా పరిశుద్ధుడా ఆమేన్ ఆమేన్ అని ప్రార్థన చేసి ఒక రొట్టె ముక్కేస్తే తిని కొంచెం ద్రాక్ష రసం తాగి సరిగా ఉప్పు లేదు పలస కలిపారు. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా? నామకార్థ వేషధారణ, క్రైస్తవులు యాంత్రిక భక్తిది. ఈ భక్తి వద్దు. నువ్వు హృదయపూర్వకంగా దేవుని ప్రేమించు, ఆయన నిన్ను కాపాడతాడు, ఆయన పనిలో నువ్వు ఉండు. ఆ దిశగా మనం వెళ్ళాలి, అది మాదిరి. అప్పుడు కదా నేను దేవుడు కాపాడతాడు. ఇశ్రాయేలీయులు అలా ఉన్నంతకాలం వాళ్ళని దేవుడు అలానే కాపాడాడండి. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినవాడితో సమానం అన్నాడు దేవుడు. ఒక మాట చూపిస్తాను, మలాకీ గ్రంథం 3:11. ఈ ప్రమాదాలలో నన్ను కాదండి, దేవుడు ఇంకెక్కడెక్కడ కాపాడుతాడో, ఎలా కాపాడుతాడో, ఏ విషయంలో మనం కాపాడుతాడో చెబుతున్నమాట. 3:11 ముగించుకుందాం. నీ పంటను తిని పురుగులను నేను గద్దించేదాను. అదేంటండి, దేవుడు అట ఏమవుతాడట? మన పంటకి కాపలదారుడు అవుతాడట. నీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తాను. ఎంత మంచివాడండి దేవుడు. కాపాడడంలో ఇదొక రకమైన కాపాడడం. నీ పంటను తినివేయి పురుగులను నేనే గద్దిస్తాను. అది వ్యవసాయం చేసేవాడికి. నీకు వస్తున్న ప్రమాదాలు నేను కాపాడుతాను, ప్రయాణంలో ప్రమాదాలు కాపాడుతాను. నీ శరీరంలో వస్తున్న రోగం, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు అని వాక్యం రాసుకొని ఇంటి ముందు తగిలించడం కాదు. తగిలిచ్చిన నీవు లోపల ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. క్రైస్తవులు ఏ ఇంటికి వెళ్ళినా ఆ వాక్యం ఉంటుంది కదండి, ఏ తెగులు ఈ గుడారంలో సమీపించదు. అదొకటి ఉంటుంది, యేసుప్రభు ఫోటో ఒకటి ఉంటుంది. లోపల మాత్రం ఈడు యేసుప్రభు అసలు కనపడ్డు ఇలా బ్రతుకుల్లో. ఒకసారి చెప్పాను, మరోసారి చెప్తాను. ఒక ఆయన ఇంట్లోకి మందు తెచ్చి, క్రిస్మస్ రోజు మందు తెచ్చి తాగుదామని గ్లాసు ముందు పెట్టి, తర్వాత స్టప్పుకి ఉంటాయి కదండి, వాళ్ళకి పచ్చేళ్ళు లేదా ఏదో ఉంటాయి కదా, అన్నీ రెడీ చేసి మూత ఇలా తీస్తూ ఇలా చూశాడట. ఎదురుగా యేసుక్రీస్తు ఫోటో కనపడింది. ప్రభు చూశాడు అని ఫీల్ అయ్యి ఇంట్లో ఉన్న ఒక టవల్ తీసుకెళ్ళి ఆ ఫోటో కప్పి తర్వాత అనుకుంటూ ఇట్లా తిప్పి తాగాడట. అంటే ఫోటో కప్పితే దేవుడు చూడ్డా? అంటే ఏమనుకుంటుంది భక్తి క్రైస్తవ సమాజం? ఏమనుకుంటున్నారు? అంటే ఫోటో ద్వారా చూస్తున్నాడు అనుకుంటున్నారా? ఆయనకి కనపడని స్పష్టము లేదు, ఆయనకి సర్వము కనిపిస్తా. నువ్వు టవల్ కప్పితే కనపడదా? ఏమైపోతుంది? కనీస జ్ఞానము లేని భక్తిది. మళ్ళీ ఇంటి ముందు ఏముంటుంది? దిస్ హౌస్ ఈజ్ క్రైస్ట్ హౌస్, లేదా ఈ ఇంటికి అధిపతి యేసుక్రీస్తు అని రాస్తారండి. మరి యేసుక్రీస్తు అధిపతి అయినప్పుడు యేసు ఏం చెప్పాడు? అవన్నీ ఇంట్లో జరుగుతాయా? అవి తప్ప అన్నీ జరుగుతాయి. అలా ఉండి కాపాడుతాడా? అందరికి వర్తించడం ఈ వాక్యం. ఏ తెగులు నీ గుడారంలో సమీపించకుండా ఉండాలంటే, నీ గుడారం అనే ఈ దేహంలో సమీపించకుండా ఉండాలంటే ఆయన యందు నువ్వు చూపించవలసింది బలమైన భక్తి. ఎలా చూపించాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ముగించుకుందాం, టైం అయిపోతుంది. ఏమండి, యూదులండి, పాత నిబంధన కాలంలో యూదుల భక్తుల చరిత్రను మనం ఆలోచిస్తే అసలు యూదులను చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ భక్తిని చూసినప్పుడు అబ్బాబ్బాబ్బా అలా బ్రతకాలనిపిస్తుందండి. నాకైతే నా ఫీలింగ్ చెప్తున్నాను. ఒక ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై, ఎస్తేరును పెంచిన పినతండ్రి, ఆయన భక్తి అండి. మంత్రి అయిన హామానుకు నమస్కరించలేదండి. ఆయన వాడు చంపుతాడని తెలిసిన ఏమని తెలుసా? నేను యూదుడను, యెహోవాకు తప్ప నేను ఎవరికి నమస్కారము
చేయనన్నాడు. నమస్కారం అంటే నా వందనాలు సార్ అంటే పెద్ద కష్టం అండి, ఇలాంటి ఆలోచించకండి. ఆ కాలంలో రాజుల కాలాలు కాబట్టి నమస్కారం అంటే దేవునితో సమానము, వాళ్ళకి దండము పెట్టాలి. తల వంచను నేను అన్నాడు అంతే. అప్పుడు హామాను పెద్ద ఉరికొయ్య కమ్మని రెడీ చేశాడు. భయపడ్డాడండి ఈయన? అసలు ఏమాత్రం భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. వాళ్ళ ధైర్యాన్ని అసలు చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుందండి. తర్వాత షడ్రకు, మెషకు, అబేద్నెగో, నెబుకద్నెజర్ ఏం చేశాడు? దూరాయన మైదానంలో ఒక పెద్ద విగ్రహాన్ని చేయించి రకరకాలమైన విధ్వంసకరమైన మ్యూజిక్లు వినబడ్డప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు దానికి నమస్కరించాలని శాసనం చేశాడు. అప్పుడు షడ్రకు, మెషకు ఏమన్నారు? మోకరించి నమస్కరించకపోతే అగ్నిగుండాన్ని సిద్ధం చేశానన్నాడు. అప్పుడు బయటపడుతుంది విశ్వాసం మందైతే కదా. మనకి ఇలాంటి పరిస్థితులు వస్తే అప్పుడు మనం బయటపడుతుంది. ఏముంది, నమస్కరిస్తే పోలే, మన నమస్కరిస్తే పోలే, మన రిజర్వేషనే పోతేనే పెద్ద ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతాం మనం. ఇప్పుడు మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలి అని తెలిసిన మనం, మనుషులందరి మీద నేను యేసుని నమ్మానని ఒప్పుకోవాలి అని అంటే ఎక్కడ రిజర్వేషన్ పోయిద్దని భయపడతా. ఇంకా మనకేం పరలోకం వస్తుంది? ఎవరికి కావాలండి రిజర్వేషన్? ఆ రిజర్వేషన్ వాళ్ళు బ్రతుకుతున్నామా, దేవుడు వల్ల బ్రతుకుతున్నామా? ఇవన్నీ మనకు కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ నిజాలు. ఆ పరిస్థితి వచ్చిందా, నిలబడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో నిలబడ్డారు. మొక్కరు అని చెప్పారు. వెంటనే ఏమన్నాడు? అగ్నిగుండం. మరోసారి అవకాశం ఇచ్చాడు నెబుకద్నెజరు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానులు కదండి, గొప్పవారు వాళ్ళు. అడిగాడు, ఇప్పుడైనా మీరు నేను చెప్పిన ఈ విగ్రహానికి మీరు నమస్కరిస్తే విడిచిపెడతానన్నారు. అప్పుడు రాజా మాకు ఈ విషయంలో నీకు ఎలాంటి ఉత్తరం ఇవ్వాలో చెప్పడానికి మాకు ఏ భయం లేదు, మేము మొక్కమన్నారు అంతే. మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేసిన మమ్మల్ని రక్షించుటకు దేవుడు సమర్థుడు. ఆ మాట చదవండి దానియేలు గ్రంథంలో. అసలు ఆ మాట చూసినప్పుడు ఏంటండి వాళ్ళ విశ్వాసం అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి వారిని కాపాడతాడు దేవుడు. మళ్ళీ మమ్మల్ని కాపాడలేదండి మీరు అంటారు. ఇంత వాక్యం చెప్పిన తర్వాత దేవుడు కాపాడుతానన్నాడు కదా అయ్యగారు. మరి మమ్మల్ని కాపాడలేదు అంటారు కదా, మరి మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కదా, కాపాడిన వాళ్ళు ఎలా విశ్వాసంగా ఉన్నారు. నీది అంత విశ్వాసం అని నేను మిమ్మల్ని పరీక్షించాలి. చదవండి దానియేలు గ్రంథం వచ్చిన అధ్యాయము చెప్పండి, 3వ అధ్యాయము 17వ వచనం కరెక్ట్. చదవండి, 16 నుండి చదవండి. షడ్రకును, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. ఎవరు రాజుతో మాట్లాడుతున్నారు? రాజు ఎవరో కాదు, చక్రవర్తి. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవాలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో రాజా. ఎవరని అంటున్నారు? రాజుని. తెలుసుకో అంటున్నారు. మా దేవుడు ఈ అగ్నిగుండంలో, వేడిమెగల అగ్నిగుండంలో పడవేసిన మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మేము ఇలానే చనిపోవాలని మా ద్వారా భవిష్యత్తులో మేము చేసిన త్యాగం రాబోతున్న క్రైస్తవులకు బలం అవుతుంది అనుకుంటే మేము చనిపోతాము తప్ప నువ్వు నిలబెట్టిన ఆ విగ్రహానికి మేము నమస్కరించాం. అది విశ్వాసం. ఏం చేశాడు? నమస్కరించడం తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశాడు. అప్పుడు వాళ్ళు రక్షింపబడ్డారా? రక్షింపబడ్డారు. అంటే విశ్వసిస్తే దేవుడు రక్షిస్తాడా? రక్షిస్తాడు. వాళ్ళలాంటి విశ్వాసం మనకుంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే మనల్ని దేవుడు రక్షిస్తాడు. దేవుని కాపుదల మనం ఎరగాలండి. తర్వాత ముసలోడండి, దానియేలును కూడా విడిచిపెట్టలేదు. తర్వాత మాదీయుల కాలంలో ముసలోడైన దానియేలు ఎంత సేవ చేశాడు, ఎంత మంచి సలహాలతో రాజ్యాన్ని. నెబుకద్నెజరు కాలంలో ఆయనకు మంచి సలహాలు ఇచ్చాడు. తర్వాత మాదీయులు పారసీకుల కాలంలో సలహాలు ఇచ్చాడు.
ఆ కాలంలో దర్యావేష్ అనే రాజు ఉన్నప్పుడు రాజు మంచివాడైనా కానీ ఆయన కింద ఉన్న అధికారులు దొంగలు, మొత్తానికి రాజుకు తెలియకుండా ఒక శాసనం చేశారు. ఒక నెల రోజులు మాత్రం ఎవరైనా దేవునికి ప్రార్థన చేయకుండా రాజుకే ప్రార్థన చేయాలని శాసనం చేశారు. ఆ శాసనం ప్రకారము దానియేలు ప్రవర్తించినందుకు దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహపు బోనులు. అప్పుడు భయపడ్డాడు దానియేలు. దేవుని విశ్వసించిన వారండి వీళ్ళు. సింహం బోనులో పడవేసిన మా విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని మేము పోగొట్టుకోమన్నారు. దానియేలు సహితం సింహపు బోనులో రక్షింపబడ్డాడు. చెప్పండి, మీరే చెప్పండి. దేవుడి మీద విశ్వాసం ఉంటే దేవుడు కాపాడతాడా? కాపాడతాడు. మనం విశ్వాసం కలిగి ఉండాలంతే. ఆయన తన దూతను పంపించి మనల్ని రక్షిస్తాడు. ఈ దేవుని కాపుదల మనము ఎరగాలి. ఎరిగినప్పుడేనండి దేవుని కాపుదల మనం ఎరిగినప్పుడేనండి దేవుడి మీద మరింత విశ్వాసం మనకి వస్తుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.